పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు కుటిల రాజకీయాలకు తెరలేపారు. ఓవైపు అబ్బాయి చౌదరికి చెందిన పంట పొలాల్ని ధ్వంసం చేయడంతో పాటుగా మరోవైపు శిలాఫలకాలను పగలగొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమంతో పోటీ పడకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంపైనే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితులు కుదుట పట్టం లేదు. నిత్యం టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తున్నారు. చేతికి అంది వచ్చిన కోకో, పామాయిల్ పంట పొలాలను కొననీయకుండా అడ్డుకుని కోట్లలో నష్టం వాటిల్లేలా చేశారు. అబ్బాయి చౌదరి వ్యక్తిత్వాన్ని హననం చేసి ప్రజల్లో చులకన చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారు. అబ్బాయి చౌదరి స్వగ్రామం కొండలరావు పాలెంలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆయన పామాయిల్ తోటలో గెల్లలను కోసేందుకు వచ్చిన కూలీలపై దాడి చేసిన టీడీపీ మూకలు వారి రక్తం కళ్ళ చూశాయి. మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేవలం మమ్మ హతమార్చాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నా సొంత తోటలో, నా ఇంట్లో, నా కాంపౌండ్ వాళ్ళలో ఈరోజు తోటలకు నేను కాయలు కోస్తూ ఉంటే అక్కడికి వచ్చి దాడి చేస్తారా వీళ్ళు? ఎవరిని భయపెడదాం అనుకుంటూ ఉన్నారు? ఇటువంటి సంఘటనలు చేస్తూ దుర్మార్గమైనటువంటి ఒక నీచమైన సంస్కృతి తీసుకొస్తున్నారు. అంటే ఒక రైతు బిడ్డగా పుట్టినటువంటి నాకు నా పొలాన్ని సాగు చేసుకునేటువంటి హక్కు లేదా? ఏడాదిన్నర కాలంగా దెందులూరులో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. పచ్చని గోదావరి జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేసే విష సంస్కృతికి టీడీపీ మూకలు తెరలేపాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని టార్గెట్ చేస్తూ చేతికి అంది వచ్చిన పంట పొలాలను అక్రమంగా నరికివేయడంతో పాటు పంటలను కొననీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఏదో జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి, ఇవాళ ఏదో ఆయన తోటలోకి నువ్వు జనాన్ని పంపించి ఇవాళ ఈ విధంగా దౌర్జన్యం చేయటం అనేది చాలా దుర్మార్గపు చర్య. మరి మేము ఇలాగే చేయాలి అని అనుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో నీ తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఈ రోడ్ల మడ తిరగగలిగేవాడా అని మేము ప్రశ్నిస్తున్నాం. గత 5 ఏళ్లలో ఇలాంటి రాజకీయాలు చేసి ఉంటే ఒక్క టీడీపీ కార్యకర్త కూడా రోడ్డుపై తిరిగేవారు కాదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. దెందులూరులో టీడీపీ నేతలు చేసే దుర్మార్గపు రాజకీయాలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.